హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అంటే క్యారెట్ హల్వా. 1/2 kg క్యారెట్స్ తీసుకొని పీల్ మొత్తం తీసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని మరగబెట్టండి. ఆ తర్వాత పీల్ తీసుకున్న క్యారెట్స్ ని తురిమి పెట్టుకోండి. క్రీమీ టెక్స్చర్ చెందే వరకు మరగనివ్వండి పాలని. ఎందుకంటే ఇది కోవాకి బదులుగా ఇది వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తురిమిన క్యారెట్ ని అందులో వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఒక 8 బాదం పప్పులను తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి. వాటికున్న పొట్టు తీసి మిక్సీ జార్ లో వేసి ఒక 1/2 గ్లాస్ పాలు తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ తురుము మగ్గుతున్నప్పుడు అందులోకి ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకోండి. కలుపుతూ బాగా మిక్స్ చేయండి. బాదాంని క్రీమీ లాగా చేసుకొని పెట్టుకున్నాం కదా, అది పాలు ఇవి రెండు కలిపి మంచిగా కలుపుతూ ఒక 5 to 10 minutes వరకు బాగా ఉడకనివ్వండి. దింపేసుకొని ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాను వేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. అంతే, ఎంతో ఈజీగా అండ్ మరియు టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ.